సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఫైనల్గా మా మమ్మీ డాడీ ఊరికైతే వచ్చేసి సో హే గైస్ ఆల్మోస్ట్ టైం ఇంటికి వచ్చేవారు చూడొచ్చు 3:30 అవుతుంది. సో సర్ప్రైజ్ వచ్చేసి మమ్మీ అయితే విలేజ్కి అని వచ్చేసింది. నాకు లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, మక్క పొద్దుగాల వంకాయ కర్రీ వేసింది. చాలా ఉప్పు ఎక్కువ వేసింది. మమ్మీతోనైతే ఎగ్ కర్రీ అయితే వేపిస్తున్నా గైస్, ఉల్లిగడ్డ కూర. సో గుడ్లు అయితే 3 తీసుకొచ్చిన. పెరుగు ప్యాకెట్ డిక్కీలో మర్చిపోయినా. కరెక్ట్ గంట తర్వాత తీసేగో పాలలాగా అయిపోయింది గైజ్. ఇగో పెరుగు మొత్తం చూసేటోళ్ళు వీళ్ళు పాలంటే నమ్మేస్తారు కదా. ఇగో పెరుగులాగా అస్సలకి లేదు. సో ఇంకొకటి ఏంటంటే గైజ్, మార్నింగ్ ఇగో బ్లేడ్ నా ఫింగర్ కట్ చేసేసింది. ఇగో చేయట ఫుల్ అంటే ఫుల్ మండుతుంది కదా. మన బాడీలో ఎక్కడైనా తాకాని గైజ్ నొప్పి, మనకి ఎక్కువ పెయిన్ ఉండదు. మన చేతుల దగ్గర తాకిందనుకో చాలా కష్టం అవుతుంది గైజ్, నిజం చెప్తున్నా. సో ఇది మాత్రమే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం. మళ్ళీ మా డాడీ మొత్తుకుంటాడు ఇదేం పెరుగు ప్యాకెట్ అని. మొత్తం పాల ప్యాకెట్ అయిపోయింది. సో నిన్నది ఉందా ఇగో గైస్, నిన్నది తెచ్చిన చూడండి. ఇగో ఇది ఎంత గట్టిగా ఉంది, ఇది చూడొచ్చు. ఇక మొత్తం వాటర్ అయిపోయింది. సో ఫ్రిడ్జ్లో మాత్రం అన్ని ఆకుకూరలు ఉన్నాయి. సో మమ్మీతోనైతే ఉల్లిగడ్డ కర్రీ చేపిస్తున్నా. సో మమ్మీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ బిజీగా అయితే సీరియల్ చూస్తుంది మమ్మీ. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం 9:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం మన వైట్ రైస్, ఇంకా గరం పప్పు, సో మురుకులు, ఇంకా చపాతీలు. సో గుడ్డు కర్రీ మాత్రం మా ఇంట్లో ఎంత వచ్చినా చూడండి గైస్. సో చూపిస్తాడని పప్పు వారి ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా, గుడ్లు కూడా అయిపోయినాయి. సో పెరుగు అవుతుంది. నాన్న పెరగొద్దా? సో మా డాడీ అయితే పెరుగు అయితే తింటారు గైస్. ఐ డోంట్ నో వై ఈజ్ ద రీజన్. మక్క చేసిన కర్రీ, ఇగో లల్లి చేసిన కూర తినండి ఒకసారి. ఉప్పు ఎంతగానో వేసిందంటే నాకు తినబుద్దే కాలేదు. ఒకసారి తిన్నుడమ్మా, ఉప్పు అంతరం ఉంది నాయన, నాకు ఉప్పే వేసుకోవు నాయన. సో V6 ఛానల్ అయితే వస్తున్నా ప్రజెంట్ మా ఇంట్లో అయితే. సో అదైతే బెస్ట్ కదా, న్యూస్ చూడడం వల్ల బయట ఏం జరుగుతుందో మనకైతే ఐడియా ఉంటుంది. చూడవచ్చు గైస్, మొత్తం ఖాళీ ఉంది. సో ఇక మా ఇంట్లో ఇక తినే టైంకి వచ్చిన, లేకపోతే ఒక్కనే డైలీ తింటాను నేనైతే. సో మనమైతే ఫాస్ట్ తినేద్దాం గైస్. కానీ మనమైతే ఇదే ప్లేట్లో తింటాం గైస్. మనకైతే ఇదైతే ఫేవరెట్ ప్లేట్. సో ఒక్కోసారి వేరే ప్లేట్లో తింటా, చాలా తక్కువ. నేనైతే ఇదే ప్లేట్లో తింటా. సో మనం గరం మురుకులు, సో పప్పు, ఇంకా మనకి ఇది మాత్రం మధ్యాహ్నం ఉంటుంది, ఇదైతే రాత్రి ఉండింది, వేడిగా ఉంది. సో చపాతీ అయితే మనం తినాం, ఆమ్లెట్ ఉంటుంది తింటాం. గుడ్డు కూర అయితే కూడా గైస్ వెళ్తుంది. అమ్మ కడి గుడ్డు కూర చూడండి గైస్, ఇంత అంత ఉంచినారు. అది ఒక చపాతీకి అయిపోతుంది, ఒక బుక్కకి గుడ్డు. సో ఇగో 2 చపాతీలు ఆ దేవుడు కూడా తినలేడు. సో చలో ఫాస్ట్ తినేద్దాం మనం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.